సరే ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, కొత్తగా ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అదొక మంచి నిర్ణయంతో ఉద్దేశంతో మొదలైంది. సో ఇంతకుముందే మీరు అన్నట్టు మొదట్లో ప్రశంసలు మెచ్చుకోలు వచ్చాయి. బట్ గత 6 నెలలుగా మాత్రం చూస్తుంటే అన్ని వివాదాలు, కాంట్రవర్సీలు, ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఇదంతా చూస్తూ ఉంది. మరి ఈ టైంలో రూపకల్పన నుంచి అమలు దాకా ఇంత పట్టున్న అధికారిని తొలగించి కొత్త అధికారిని పెట్టడం అటు ప్రభుత్వానికైనా కొత్త అధికారికైనా రిస్కే. సో ప్రభుత్వం మరి ఎలాంటి ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు మనం చూస్తున్న ఈ తెలంగాణ రాజపత్రం గెజిట్ను జారీ చేసి హైడ్రాను ఏర్పాటు చేసింది. కేవలం ఒక జీవోతో ఏర్పాటు చేసింది కాదు హైడ్రా. అంటే ఈ ఒక్క విషయంలో చూడొచ్చు, అక్టోబర్ 16, 2024లో ఈ గెజిట్ జారీ అయింది. హైడ్రాను పూర్తి స్థాయి ఒక వ్యవస్థగా, ఒక ప్రొటెక్షన్ ఏజెన్సీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది. ఒక గెజిట్ను జారీ చేస్తూ నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చినా కూడా, ప్రభుత్వాలు మారినా కూడా మళ్ళీ గెజిట్ జారీ చేసో లేకపోతే మళ్ళీ చట్టం చేసో హైడ్రాను తీయాల్సి ఉంటుంది. సో అంత స్ట్రాంగ్గా హైడ్రాను ఏర్పాటు చేశారు. కాకపోతే హైడ్రా చేస్తున్న మొదటి నుంచి కూడా, అంటే సీఎం కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మంచి పనులు చేస్తుంటే చాలా ఆటంకాలు వస్తాయని చెప్పారు. కాకపోతే హైడ్రా చేసిన కొన్ని పనుల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చిందనే ప్రభుత్వంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వంలోని పార్టీలోని నాయకులు కూడా హైడ్రాను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో హైడ్రాను ప్రభుత్వం కూడా నెత్తిన పెట్టుకోలేదు. కొన్నిసార్లు అంటే ప్రశంసలు వచ్చాయి, విమర్శలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ రెండు బ్యాలెన్స్ చేస్తున్న క్రమంలోనే కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎంత అగ్రెసివ్గా పోయినా కూడా గవర్నమెంట్ కొన్ని విషయాల్లో కోర్టుల విషయంలో కొంత లోబడి ఉంటుంది. సో ఆ క్రమంలోనే 63 కోర్టు ధిక్కరణ కేసులు అనేది కూడా ఒక హైవీ బర్డెన్గానే ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేస్తుంది. ఒక 3-4 డేస్ కిందనే చూసాం, రంగనాథ్ని అవసరమైతే ఆర్మీని పిలిపించండి, ఆర్మీ బ్యారక్లో వేయండి అని. సో అట్లాంటి కామెంట్స్ని కూడా చూసాను. లాస్ట్ టైం లోతుకుండ భూముల విషయం ముందు కూడా, అమీన్పూర్ విషయంలో అయినా, అంతకుముందు నల్లచెరువు విషయంలో అయినా, ఇట్లాంటి అంశాల్లో చాలాసార్లు కోర్టులు కూడా అగ్రెసివ్గా కామెంట్స్ చేశాయి. అంటే కోర్టుల దగ్గర ఎప్పుడైనా హైడ్రాకు చుక్కెదురైందనే చెప్పాలి. ఎప్పుడు కూడా కోర్టుల విషయంలో అంత సానుకూలంగా నిర్ణయాలు కానీ, కామెంట్స్ కానీ రాలేవు. కాకపోతే ఈ రోజు వచ్చింది మాత్రం డెఫినెట్గా హైడ్రా చీఫ్ను మార్చాల్సిందే అనేది ఒక హైకోర్టు సిఎస్కి ఆదేశించడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక్కడ ఒకటే అంశం, ఇంతకుముందు ప్రణీత చెప్పినట్లుగా, ఒకవేళ ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే డెఫినెట్గా నిర్ణయం తీసుకొని మరో అధికారిని నియమించాలి. కాకపోతే అప్పీల్కి వెళ్ళాలంటే డెఫినెట్గా డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాలి. దాని గురించిన డిస్కషన్స్ అన్ని కూడా ఏజీ అండ్ ఏఏజీ, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించి మనము టైం బాండ్ కూడా, ఇక్కడ టెన్యూర్ కూడా డిస్కస్ చేస్తున్నారు. అంటే హైడ్రా ఏర్పడి 2.5 ఏళ్ళు అయింది కదా, 3 ఏళ్ళు అయినా అధికారి ఎప్పుడైనా ఒక శాఖకు సంబంధించిన ఏ ఆఫీసర్ అయినా, అది జిహెచ్ఎంసీ కమిషనర్ అయినా, హెచ్ఎండిఏ కమిషనర్ అయినా, సిఎస్ అయినా, లేకపోతే ఎవరైనా కూడా ఒక టెన్యూర్ వరకు ఉంటారు. అంటే 2-2.5 ఇయర్స్. ఇది గతంలో ప్రభుత్వాలలో అది ఒక్కో ప్రభుత్వాన్ని బట్టి ఒక్కో ప్రాతిపదిక ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు మన రాచకొండ కమిషనర్ లాస్ట్ గవర్నమెంట్లో చూసాం, 6.5 ఏళ్ళకు పైగా ఉన్నారు. కాకపోతే హైడ్రాకు సంబంధించి జీవోలో కానీ, గెజిట్లో కానీ అట్లాంటి అంశాలు ఏవి కూడా చేర్చలేదు. ఇంత టెన్యూర్ వరకే ఉండాలని. ఇది నామినేటెడ్ పోస్ట్ కాదు, ఏదో ప్రభుత్వం ద్వారా నామినేట్ అయింది కాదు. ఇది ప్రభుత్వం ఇచ్చే జీవో, గవర్నమెంట్ ఆర్డర్ ఇది. సో ఒక సర్వీస్లో ఉన్న అధికారిని నియమించేటప్పుడు అట్లాంటి టెన్యూర్స్ ఏమీ ఉండవు. ప్రభుత్వం యొక్క విచక్షణ అది. సో ఇప్పుడు రంగనాథ్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు, ఎన్ని రోజులు కొనసాగించాలనేది ప్రభుత్వ నిర్ణయం. కాకపోతే మధ్యలో ఇప్పుడు కోర్టు ఇంటర్వెన్షన్ వచ్చింది కాబట్టి కోర్టు ఏం చెప్తుంది, లీగల్గా ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయనేది అయితే చూడాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు మార్చాల్సి కనుక వస్తే, ఉన్నట్టుండి మార్చాల్సి కనుక వస్తే, ఇప్పుడు రంగనాథ్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రివ్యూ చేయాల్సి ఉంటుంది. రంగనాథ్ తీసుకున్న నిర్ణయాలు, ఇంతకుముందు జరిగిన చర్యలన్నింటినీ, యాక్షన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ప్రతిపక్షాలు కానీ, మిగతా అంశాలు కానీ చర్చకు అవకాశం ఉంటుంది. సో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మారుస్తుందా, లేకపోతే అప్పీల్కి వెళ్తుందా? అప్పీల్కి వెళ్ళే అంశం ఉంది, డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో ఇట్లా అప్పీల్ కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత ఈవెన్ అపాలజీస్ కూడా, పొద్దునే ఉదయాన్నే అపాలజీస్ కూడా, క్షమాపణను కూడా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో సో మళ్ళీ రకమైన చర్యలకు కూడా వెళ్ళొచ్చు. రైట్ ప్రభాకర్, ఒకసారి